ఎనీ పాజిబిలిటీ స్వప్న గారు చాలా వరకు అయ్యో పాపం అనే హార్ట్ ఉంది నా దగ్గర. అయ్యో పాపం ఇలా అయ్యిందా, అయ్యో మనకి అంటే నాకు ₹1,00,000 వచ్చింది అనుకోండి. చాలా ప్లేసుల్లో నేను ఇది స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. నాకు ఒక 1,00,000 వచ్చింది. 10,000 ఈజ్ నథింగ్. ఇంకా నాకు 90,000 ఉంది. ఆ 10,000 సాక్రిఫికేషన్ చేస్తాను. ఏమి చెయ్యాలి, దేనికోసం యూజ్ చేయాలి, ఏమిటి అనేది. సో 27 కంట్రీస్ తిరిగాను నేనైతే. ఎంత హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎప్పుడు అందుకున్నారు రమ్య? నేను హైయెస్ట్ రెమ్యూనరేషన్ అయితే ఆర్యభట్టకండి, దానికి అందుకున్నాను. దానికి వచ్చి 15 lakh ఇచ్చారు నాకు. తర్వాత అన్ని ఐటమ్ సాంగ్ చేస్తే 10 lakh. 10 lakhs కూడా. వావ్. సో అయితే మీరు దాన్ని కెరియర్గా మలుచుకుని దాదాపు వెళుతున్న టైంలో మళ్ళీ మీరు చాలా మంది కమెడియన్స్ పక్కన వేశారు. బ్రహ్మానందం ఆల్ కమెడియన్స్తో, సుమన్ శెట్టితో కూడా చేశాను నేను. ఎలా ఉండేవారు అందరూ? అప్రిషియేటివ్గా అందరూ. నాకు ఎల్బి శ్రీరామ్ గారు నా సినిమాలో కూడా చేశారు కదండి. సో లైక్ ఒక ఫాదర్ లాగా అనిపించేవాళ్ళు. బ్రహ్మానందం గారు, అందరికంటే బ్రహ్మానందం గారితో చాలా ఎక్కువ, హేమ గారి కంటే నేను ఎక్కువ చేస్తుంటాను బ్రహ్మానందం గారితో. బట్ నేనేమిటంటే అంటే అందరికీ తెలుసు చాలా లిమిట్లో ఉంటుంది. రా అమ్మాయి వెళ్ళాడబోదాం, రావచ్చు కదా సరదాగా అని అన్నారనుకోండి, నేను ఏదో పని పెట్టుకునేదాన్ని. అంటే వేరే స్టేట్లో బ్రహ్మానందం గారు కానీ అలా రూమ్లో ఏం చేస్తావు, షూటింగ్ చేసి వచ్చి రావచ్చు కదా సరదాగాన అలా అంటే, సార్ నాకు ఇలాగా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే, ఇప్పుడు నన్ను ఏమి కొట్టారు. అలాగే నేను సఫర్ అయింది బాబు మోహన్ గారితో కానీ. సో అంటే వాళ్ళకి అర్థమైపోయేది ఒక 3 daysలోనో ఎప్పుడో 1 day అంటే ఏదో చెప్పొచ్చు, 3rd day అలా ఉంటాయి కదా, వాళ్ళకి అర్థమైపోయి ఉండేది ఈ అమ్మాయి కావాలని అవాయిడ్ చేస్తుంది అని. ఇప్పుడు నేను చెప్తానండి, హేమ గారు లేకపోతే ఇంకోళ్ళు ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, బ్రహ్మానందం గారు నా విషయంలో కూడా అలా ప్రవర్తించారండి. బాబు మోహన్ గారు కూడా ఏ అమ్మాయిని చూస్తారా, మమ్మల్ని చూడరా ఏంటి, అమ్మాయి ఉంటేనే సినిమా ఆడుతుందా అలాగేలాగని చెప్పి నన్ను అవాయిడ్ చేసిన వాళ్ళు అంతే అంతే. సో ఒక మామూలుగా పర్సనల్ లైఫ్స్లోకి మేము వెళ్ళామండి, బట్ ఎక్కడో ఒక చోట చదివాను మీకు చిన్నప్పుడే పెళ్ళయ్యి తర్వాత మీరు విడిపోయారని. విడిపోలేదు. అందుకే మీరు ఒకటి అంటే మీరు దానిలో చాలా బెస్ట్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి చూడండి, నా మీద ఎక్కడ ఎవరితోనో లవ్లో ఉన్నదను, లేకపోతే వీళ్ళతో డేట్లో ఉందను, లేకపోతే సంథింగ్ నాది ఎక్కడ వినరండి. నాకంటూ కొన్ని మోరల్ వాల్యూస్ ఉన్నాయి, దాన్ని నేను ఎంత రెస్పెక్ట్ చేయాలో అంతే రెస్పెక్ట్ చేస్తాను. నా ఫ్యామిలీ దీన్ని ఏ రోజు స్క్రీన్ ముందుకి నేను తీసుకురాలా. ఓకే, ఎనీ ఇంటర్వ్యూ ఎనీథింగ్ దట్ ఈస్ మై పర్సనల్ లైఫ్, సినిమా ఫీల్డ్కి సంబంధం లేనిది. ఓకే, ఫ్యాన్స్ క్యూరియాసిటీ ఉంటుంది ఏమిటి అని, బట్ సేమ్ టైం నన్ను ప్రపోజ్ చేసిన వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ కంట్రీ, ప్యారిసా లేకపోతే యుఎస్ఆ, పెద్ద పెద్ద డాక్టర్లు వీళ్ళంతా ఉన్నారు. నా పాలసీ ఎలా ఉంటుంది అంటే, ఇంతకు మించి అయితే మనం తినలేము. హయ్యెస్ట్ లైఫ్ స్టైల్ అంటే ఇస్ గాడ్ ఇచ్చాడు, ఒక సిస్టమేటిక్గా నేను దాన్ని సెక్యూర్ చేశాను. ఇంకింతకు మించి ఒక బెంచ్ కారు ఎనీథింగ్ లోపల ఇవైతే అవే ఉంటాయి. ఒక లగ్జరీ చూసేసిన తర్వాత ఇంకే కారుకి వెళ్ళిపోయినా అదే ఉంటుంది. 150కి మించి పై వెళ్తే ఏ కారు అయినా అవుటే. నారాయణ గారు అబ్బాయి ఏమయ్యారు అనుకుందాం. అలాంటి చాలామందికి ఇది. అవును, ఇంతకు మించి లైఫ్ ఏంటి, ఇంతకు మించి లైఫ్ లేదు కదా. నేనే ఒక సెక్యూర్డ్గా ఉన్నాను. ఓకే, నాకు డ్రైవర్ ఉంటాడు, 2 పనులు ఉంటారు, మంచి స్టేయింగ్ హోమ్ ఉంది, సో పోనీ ఇంకొక హోమ్ ఉంది, ఇంకేమిటి. అందుకని నాకు అంత అలా వెళ్ళిపోవాలి అని ఏం లేదు. నన్ను అందరికీ తెలుసు, లైఫ్ లైన్లో ఉండాలి. ఓకే, దానికి ట్విట్టర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది. అప్పుడప్పుడు హాయ్ హవ్ యు అని ఏదో విచ్చేస్తూ ఉంటాము. రమేష్ గారు ఇప్పుడు ఇలా ఉన్నారు, ఇప్పుడు మీ ముందుకు వచ్చాను, సో ఇప్పుడు నేను కనిపిస్తాను అంటే ఇంతే తప్ప నేను అత్యాశకి వెళ్ళిపోనండి. అత్యాశ మీన్స్
అన్లిమిటెడ్ అనేది మనిషి పతనమే. అవును. మీరు ఫ్లైట్లో ఎంతసేపు ట్రావెల్ చేయండి, అమెరికా వెళ్ళి భూమి మీద ల్యాండ్ అవ్వాల్సిందే. ఆ పాలసీ ఉంది నా దగ్గర. అది చాలా మంచి పద్ధతి. మీరు అంటే ఫస్ట్ నుంచి ఎంత అండర్స్టాండింగ్ ఉంటే మీరు మిమ్మల్ని మీరు అంటే లీడ్ చేసుకోవడమే కాకుండా మీరు ఇన్ని రంగాలలో ఇంత మీ ప్రతిభను చూపించారు. అదే అంటే సో అయితే మీకు వివాహం అయిందండి? అయింది. చిన్నప్పుడే అయిపోయింది, 13 years ఏజ్కే మ్యారేజ్ అయిపోయింది. కాకపోతే నేను ఎక్కడ రివీల్ చేయలేదు అంతే, అంతకు మించి. ఇప్పుడు మీ వారు ఎక్కడ ఉన్నారు? ఎక్స్పైర్ అయ్యారు. ఎక్స్పైర్ ఒక 2 years బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు. ఓకే. యా. సో మరి ఈజ్ లైక్ మై ఫాదర్ స్వప్న. చెప్పాను నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఈరోజు గుడిలో పూజించినట్టుగా పూజిస్తాను ఆయన్ని, చాలా రెస్పెక్ట్ ఇస్తాను. నాట్ ఏ రాంగ్. ఇప్పుడు అతని వల్ల తప్పలేదు, నేను ఎందుకు సఫర్ చేయాలి? నాకు నాకు భయము, ఎంత భయం అంటే లవ్ అంటారు, డేట్ అంటారు, వెనకాల పడతారు. సరే మన బిజీలో మనం ఉంటాము, ఎంతోమందిని నేను ఫేస్ చేశాను. కృష్ణకుమార్ గారు 15 years గ్యాప్ అండి, ఆమెకి ఫీల్డ్ వదిలేసింది పూర్తిగా. బెంగళూరులో ఆమె పెద్ద ఎస్టేట్ ఉంటుంది, తెలుసు, నేను వెళ్ళానుగా. వెళ్ళారా? ఇంటర్వ్యూ చేశారా? అసలు లైక్ నా కూతురు వాడిని కేఆర్ విజయ్ గారు అంతే నన్ను పెంచుకుంటామనే వాళ్ళండి. ఆ ఎస్టేట్లో నాకు ఒక అత్త క్యారెక్టర్ చేయాలి, ఆమె అయితే బాగుంటుంది. అక్కడే కదా షూటింగ్ అంతానా, చేస్తే బాగుండు అని అనుకుంటా. అమ్మ ఇప్పుడు మళ్ళీ మేకప్ అయ్యి కూర్చొని వాళ్ళు ఎవరు అడిగినా యాక్సెప్ట్ చేయలేదండి. నేను అడిగాను, ప్లీజ్ మీరు చెయ్యండి బాగుంటుంది మంచి క్యారెక్టర్ అంటే అప్పుడే యాక్సెప్ట్ చేశారు. డైలీ లంచ్ ఆవిడ ఇంట్లోనే, ఆ ఎదురుగానే సావుకార్ జానకి గారు చూసాను. ఆవిడ వెళ్ళారా? మేఘా వర్షించని ఒక మూవీ అనమాట, అద్భుతమైన మూవీ. అలాగే మలయాళంలో ఒక మూవీ చేశాను, ఆ మూవీకి నాకు అవార్డు వచ్చింది. సో అలాగే ఏమిటంటే వాళ్ళందరూ మాట్లాడుతుండేవాళ్ళు ఈ వీటి గురించి, ఏంటో వస్తున్నారు ఏదో అయిపోతున్నారు. అప్పుడు మన శశికళ గారు ఏదండి ఆమె కాంచనా గారు ఎందుకు అలా మాటల్లో వస్తూ అవతల వెనక వైపు, మీరు స్విమ్మింగ్ పూల్ చూసారటు? చూసాను. అక్కడ కుర్చీలు వేసుకొని కూర్చుంటే ఇవన్నీ చెప్పేవారు, వీళ్ళు ఎలాగ అయిపోయారు, అలా అలాగ అయిపోయారు, సావిత్రి గారు ఎలాగ అయిపోయారు, ఇవన్నీ అని. ఏమిటి అని అంటే ఎవరినో నమ్మితే కదా అలాగైంది. ఆమెమో వాళ్ళ బ్రదర్స్ నమ్మి అలాగైపోయిందంట, ఏమేమో అతన్ని నమ్మి. అదొక్కటే మనకి బాగా ఫేమస్ కాబట్టి చేయలే. అలాంటి కొన్ని ల్యాక్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. చాలా కరెక్ట్గా చెప్పారు మీరు. అంటే కానీ ఆ వయసులో మీరు అంత తెలుసుకుని దాన్ని అమలుపరచడమే పెద్ద విషయం. అదే గ్రేట్. ఎందుకంటే ఒకటి సరే, మీ వారితో మీకు అనుబంధం ఉన్నా, ఒక రెస్పెక్ట్ ఉన్నా, ఏమున్నా కూడా మీరు యాక్ట్ చేయడం ఆయన ఆపలేదు ఎప్పుడు. లేదు, నాకు ఎప్పుడు ఏది అభ్యంతరం చెప్పలేదు. అది గొప్ప విషయం.